హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ శరత్ చంద్ర డ్రెస్ వేసుకొని అలా కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటే భూమి టెన్షన్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ మాత్రం కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి భూమి, ఏంటి నువ్వు చేసిన పని? నువ్వు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ని నాకెందుకు ఇచ్చావు భూమి అని అడుగుతారు గగన్. అది కాదండి, అది అని పాపం చెప్పేలోపు, ఏంటి మా అబ్బాయి నిన్నలా అడుగుతాడని అనుకుంటున్నావా భూమి అని నవ్వుతూ ఉంటారు శారద. ఒక్కసారిగా పాపం భూమి షాక్ అయిపోతుంది. అత్తయ్య మీరేమంటున్నారు అని అంటుంది. భూమి, మేము సీరియస్గా చూసేసరికి మేము నిజంగా సీరియస్ అవుతాం అనుకున్నావా? నథింగ్ లైక్ దట్. అయినా శరత్ చంద్ర వేసుకునే డ్రెస్ నువ్వు నాకు ఇచ్చావు అంటుంటేనే, అలాంటి ప్యాటర్న్ టైప్ నాకు ఇచ్చానంటుంటేనే నాకు ఒకటి అర్థమైంది. రేపు పెళ్ళయ్యాక నువ్వు నాలో మీ నాన్నని చూసుకుంటావని సింబాలిక్గా చెప్పడానికే కదా నాకు ఇలాంటి డ్రెస్ని నువ్వు గిఫ్ట్గా ఇచ్చావు అని అడుగుతారు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. పక్కనే ఉన్న చెర్రీ, అబ్బా అన్నయ్య, నేను చెప్పాను కదా భూమి, అన్నయ్య ఏదైనా ఇట్టే కనిపెట్టేస్తాడు. అన్నయ్య సూపర్, అది చెప్పడానికే వచ్చావన్నయ్య, నువ్వు చెప్పేశావు అని హ్యాపీగా చెప్తాడు చెర్రీ. నాకు తెలుసురా, నాకు భూమి గురించి తెలుసు, ఎందుకంటే భూమి నా బంగారం రా అని ఇంక భూమిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు గగన్. ఒక్కసారిగా అది చూసి శారద అండ్ పూర్ణిమ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మనసులో మాత్రం చెర్రీ బాధపడుతూ ఉంటాడు. ఇంకలా బాధపడుతూ వాళ్ళిద్దరి సంతోషాన్ని చూసి కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట చెర్రీ. ఏవండి, ఒక్క నిమిషం ఆపండి అని అంటుంది భూమి. ఏమైంది భూమి, తల తిరుగుతుందా అని అడుగుతారు గగన్. కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, కొంచెం పర్సనల్గా మాట్లాడాలండి అని అంటుంది భూమి. అంతే కదా, రా మాట్లాడుకుందాం అని గగన్ భూమి రూమ్కి వెళ్తారు. గగన్ భూమి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను, కానీ చెప్తే ఏమవుతుందా, మీరు ఎలా రియాక్ట్ అవుతారనని చాలా భయంగా ఉంది అని అంటుంది భూమి. చూడు భూమి, మనిద్దరికీ త్వరలో పెళ్లి కాబోతుంది. అలాంటిది మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. నువ్వు నాకు ఎలాంటి నిజమైనా చెప్పు, పర్లేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏం చెప్పాలనుకుంటున్నావు భూమి అని అడుగుతారు గగన్. ఏవండి, అసలు నేను ఈ ఊరు వచ్చిందే మా నాన్న కోసం, మా నాన్నని వెతుక్కుంటూ. అలాంటి నాన్న ఇప్పుడు అచేతనంగా నిస్సహాయ స్థితిలో కోమాలో పడి ఉంటే, ఆయన కళ్ళ ముందు కాకుండా ఆయన నిద్రపోతులే కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు, కోమాలో ఉన్నప్పుడు ఆయనకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం అనేది నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుందండి అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. భూమి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చూడు భూమి, మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం, కానీ మీడియా వాళ్ళు దాన్ని వేరేగా అర్థం చేసుకున్నారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పాను. ఒకవేళ రేపు శరత్చంద్ర స్పృహలోకి వచ్చినా తను మీడియా వాళ్ళ మాటలకే నా కూతురు పెళ్లి చేసుకుంది అనుకుంటారు, కానీ నిన్నేమి తప్పు పట్టడు భూమి అని అంటారు గగన్. అలా అని మనం అనుకుంటే సరిపోదు కదండి. అయినా నాన్న కళ్ళు తెరిచాక నాన్న ఆశీర్వాదంతోనే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాన్నని ఎలా అయినా ఒప్పిస్తాను. ప్లీజ్ అండి, నాన్న కళ్ళు తెరిచాకే పెళ్లి చేసుకుందామండి అని పాపం గగన్ చేతులు పట్టుకొని అడుగుతుంది భూమి. గగన్ భూమి వైపు చూస్తూ, భూమి, నీ ఆవేదన నాకు అర్థమవుతుంది. మీ నాన్న గురించి నువ్వు ఎంత తపన పడుతున్నావో అర్థమవుతుంది. కానీ ఒకవేళ శరత్ చంద్ర కోమాలో నుండి బయటికి వచ్చి నువ్వు తన కన్న కూతురని తెలుసుకున్న తర్వాత మన పెళ్ళికి ఒప్పుకోకపోతే, ఇన్ కేస్ ఒప్పుకోకపోతే ఏం చేస్తావు భూమి, ఎలా ఒప్పిస్తావు అని అడుగుతారు గగన్. ఏవండి, అది నేను చూసుకుంటాను, నాన్న ఒప్పుకునేలా నేను చేస్తాను. అలా అని నేను మీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా నా దగ్గర మిమ్మల్ని నాన్న అల్లుడిగా ఒప్పుకునే ఒక అద్భుతమైన కారణం ఉంది. ఆ కారణం చెప్పి మరీ నేను నాన్నని ఒప్పిస్తాను. కాబట్టి ప్లీజ్, నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాతే మనం పెళ్లి చేసుకుందాం అని అంటుంది భూమి. నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది భూమి. నువ్వు నాకు మీ నాన్నని ఒప్పిస్తానని మాటిచ్చావు కదా, ఇప్పుడు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, వరల్డ్లో ది బెస్ట్ డాక్టర్స్ని పిలిపించైనా శరత్ చంద్ర వీలైనంత త్వరగా కోమాలోండి బయటికి వచ్చేలా నేను చేస్తాను. ఇప్పుడే డాక్టర్స్ని కాంటాక్ట్ అయ్యి అతని కండిషన్ ఎలా ఉందో తెలుసుకొని ఒక వారం లేకపోతే ఎప్పుడు కుదిరితే అప్పుడు లేచి నిలబడేలా
నేను చేస్తాను భూమి అని అంటారు గగన్. భూమి హ్యాపీగా గగన్ని హక్ చేసుకుంటుంది. ఈ ధైర్యమే నాకు కావాలనుకున్నాను. మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నందుకు, మీరు నా కాబోయే భర్త అవుతున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలనండి, చాలా అదృష్టవంతురాల్ని అని అంటుంది భూమి. నీలాంటి మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయి దొరకడం నా అదృష్టం భూమి. ఇంక నువ్వు మీ నాన్న విషయంలో దిగులు పడద్దు. నేను ఇప్పుడే డాక్టర్స్ని కాంటాక్ట్ అవుతాను. నువ్వు సేఫ్గా ఇంటికి వెళ్ళు అని ఇంకా గగన్ అయితే భూమిని ఇంటికి పంపించేస్తాడు. ఇది ఇలా ఉండగా అపూర్వ ఒంటరిగా ఉన్న శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. చుట్టూ చూసుకుంటుంది. ఎవ్వరూ ఉండరు. ఇదే కరెక్ట్ టైం. బావని ఎలా అయినా పైకి పంపించేస్తాను అని ఇంకా చెయ్యి అయితే షివర్ అవుతూ ఉంటుందన్నమాట అపూర్వది. ఇంకా వణుకుతూ వణుకుతూ అలా తన చెయ్యిని శరత్చంద్ర మాస్క్ పై పెడుతుంది అపూర్వ. ఇంకా పెట్టిన వెంటనే కరెక్ట్గా మాస్క్ తీసేయబోతుంటే అపూర్వ అని గట్టిగా ఒక అరుపు వినబడుతుంది. ఉలిక్కిపడి మాస్క్ అక్కడే పెట్టేస్తుంది అపూర్వ. కృష్ణప్రసాద్ ఒక్కసారిగా అపూర్వ దగ్గరికి వస్తారు. ఏం చేస్తున్నావు అపూర్వ అని అడుగుతారు. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి కేపీ, నాపై అరుస్తున్నావేంటి అని అడుగుతారు. మరి నువ్వు చేస్తుందేంటి అపూర్వ? బావగారిని చంపేయాలనుకుంటుంది నువ్వా అని అడుగుతారు కృష్ణప్రసాద్. అప్పుడే మీరా, ఏంటండి అంత గట్టిగా అరిచారేంటి అని అడుగుతుంది మీరా. ఏం లేదు మీరా, కేపీకి నాతో చిన్న పనుంది, అందుకే అలా గట్టిగా అరిచాడు. నువ్వు వెళ్ళి బావకి ఇష్టమైన పిండి వంటలు చేయి, నేను కేపీతో మాట్లాడతాను అని కృష్ణప్రసాద్ని పక్కకి తీసుకువెళ్తుంది అపూర్వ. చూడపూర్వ, ఇన్ని రోజులు నువ్వా కాదా అనే డౌట్లో మేమందరం ఉన్నాం. కానీ ఇప్పుడు నాకు కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వే శరత్చంద్ర బావగారిని చంపాలని చూస్తుంది నువ్వే. ఇప్పుడే నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను, ఏసీపీ నైని గారికి కాల్ చేస్తాను అని అంటారు కృష్ణప్రసాద్. ఓ, నేనే చంపాలనుకుంటున్నానని తెలిసిపోయిందా కేపీ? అయ్యో, పెద్ద సమస్య వచ్చిందే. ఇప్పుడేం చేస్తావు? ఏసీపీ నైన్కి కాల్ చేస్తావు కదా, చెయ్యి ఇక్కడే ఉంటాను, కాల్ చెయ్యి అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా అపూర్వ బిహేవియర్ చూసి షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్. మీకు అహంకారం బాగా తలకెక్కింది, అందుకే ఇలాంటి బుద్ధిని చూపిస్తున్నావు అని అంటారు కృష్ణప్రసాద్. కేపీ, మాటలు మర్యాదగా రానివ్వు. అయినా ఏసీపీ నైనికి చెప్పుకోగానే నీ సమస్య తీరిపోతుందనుకుంటున్నావా? నీకొక విషయం చెప్పనా? ఏసీపీ నైనికి పైనుండి మాట్లాడి మరి ఈ కేసు నుండి టెంపరీగా పక్కకి తప్పుకునేలా చేశా. నల్లమల అడవిలో ఫారెస్ట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయిపోయేలా చేశా. ఇంకా సేపట్లో ఆ విషయం మీడియా అంతా వైరల్ అవుతుంది. ఇంకా నువ్వు ఆవిడికి చెప్పుకొని ఏమీ చేయలేవు కేడి. అది మాత్రమే కాదు, నీకు ఇంకొక ట్విస్ట్ ఇవ్వనా? భూమిని నీ పెద్ద కొడుకు గగన్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడని, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నువ్వు చాలా కష్టపడిపోయావు. మరి నీ రెండో భార్య కొడుకైన మీరా కొడుకైన చెర్రీ విషయంలో ఎందుకింత నెగ్లెక్ట్ చేస్తున్నావు? నీ ఇద్దరి కొడుకులు భూమిని ప్రేమిస్తున్నారు కదా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్. ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతారు. ఏంటి కేపీ, నేను వినలేదనుకుంటున్నావా? నాకు వినిపించలేదనుకుంటున్నావా? ఏం జరిగిందో నాకంతా తెలుసు. మరి ఇప్పుడు ఏం చేస్తావు కేపీ? పెద్ద కొడుకు బాగు కోసం చిన్న కొడుకు ప్రేమని త్యాగం చేయమంటావా? లేకపోతే చిన్న కొడుకు ప్రేమ కోసం పెద్ద కొడుకు ప్రేమను త్యాగం చేయమంటావా? లేకపోతే ఇద్దరిని భూమికిచ్చి పెళ్లి చేస్తా అననేలోపు గట్టిగా చెయ్యెత్తుతారు కృష్ణప్రసాద్. అపూర్వ, ఛీ, మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు. నువ్వు ఆ పరిధిని దాటేస్తున్నావు. నోరు సరిగ్గా పెట్టుకొని మాట్లాడు అని అంటారు కృష్ణప్రసాద్. ఏంటి, కోపం వచ్చిందా? వస్తుంది, ఎందుకు రాదు? చూడు కేపీ, నేను బావని చంపాలనుకుంటున్నాను. ఈ కారణం ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను డైరెక్ట్గా చూసేశావు కాబట్టి నీకు చెప్పాల్సి వస్తుంది. నేను బావ నా గురించి నిజం తెలుసుకున్నాడు కాబట్టే బావని చంపాలనుకుంటున్నాను. నాకంటే, ఆస్తి కంటే, నా కూతురి కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు. ఆఖరికి అది బావ అయినా సరే. బావ నా గురించి నిజం తెలుసుకున్నాడు కాబట్టి నన్ను చంపేస్తాడు. నేను చావకుండా ఉండాలంటే బావ చావాలి. ఆ ఆస్తి నాకు రావాలంటే ఆ భూమి చావాలి. అది చస్తే నా కూతురు కోరుకున్నట్టు గగన్ గడికి నక్షత్రకి పెళ్లి చేస్తా. ఆ తర్వాత నా నెక్స్ట్ టార్గెట్ అంతా మీరే కేపీ.
మిమ్మల్ని ఒక్కొక్కరిగా చంపుకుంటూ వస్తా. ఈ రాజ్యానికి ఎప్పట్లా నేనే మహారాణి అవుతా అని అంటుంది అపూర్వ. అపూర్వ, నిన్ను చూస్తుంటే చిరాకు, అసహ్యం, కోపం ఏమనాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో అపూర్వ, నా చెల్లెమ్మ శోభ చెల్లెమ్మ 9 months ప్రెగ్నెంట్, డెలివరీ పెయిన్స్తో బాధపడుతూ డెలివరీకి హాస్పిటల్కి వెళ్లాల్సిన తన శోభాచంద్రని అర్ధాంతరంగా అన్యాయంగా ఎలా అయితే నువ్వు మంటల్లోకి తోసి చంపావో ఆ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదా పూర్వ. ఇదంతా మనుషులం మేమేమీ నిన్ను చేయలేకపోవచ్చు, కానీ దేవుడుంటాడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడా పూర్వ. నీకు తగిన గుణపాఠమే తిరిగి నీకే ఆ పాపం కొట్టేలా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఇది జరుగుతుందా పూర్వ? ఖచ్చితంగా జరుగుతుంది అని పాపం కృష్ణప్రసాద్ ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కేపీ జాగ్రత్త, నేను మనుషుల్నే నమ్ముతాను, దేవుణ్ణి కాదు. నేను గగన్కి చెర్రీ భూమిని ప్రేమిస్తున్నాడు అనే విషయం చెప్పకుండా ఉండాలంటే నువ్వు నా విషయం ఎవరి ముందు మాట్లాడకుండా ఉండాలి, అర్థమైందా అని అంటుంది అపూర్వ. ఇంకా ఏం మాట్లాడకుండా చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్రని చూస్తూ, నాన్న, నేను గగన్ గారితో అంతా మాట్లాడాను నాన్న. నువ్వు త్వరగా కోలుకోవడానికి గగన్ గారు అన్ని విధాల ప్రయత్నం చేస్తానన్నారు. ఇదిగోండి, ఇవాళ మీ బర్త్డే కదా, అందుకే నా చేత్తో మీకోసం కేక్ తయారు చేశాను నాన్న. మీరు ఇది తింటారని అనుకుంటున్నాను. మీతో కోమా నుండి బయటికి వచ్చాక చాలా విషయాలు పంచుకోవాలి నాన్న. మీతో చాలా విషయాలు చెప్పాలి. ఇంతకు ముందు వరకు నాకు ఆ అపూర్వపై నమ్మకం ఉండేది కాదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని గగన్ గారు చూసుకుంటానంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం వచ్చింది. మీరు కోలుకుంటారు నాన్న. మళ్ళీ తిరిగి మీరు హ్యాపీగా మునుపటి శరత్చంద్ర గారిలాగే కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది నాన్న అని పాపం భూమి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది శరత్చంద్రతో. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ది బెస్ట్ డాక్టర్ని ఇండియాకి పిలిపిస్తారు. డాక్టర్, మీరే అతని కండిషన్ని ఒకసారి చెక్ చేయాలి. మీరే ది బెస్ట్ న్యూరాలజిస్ట్ అని నేను నా ఫ్రెండ్ చెప్తే విన్నాను. సో మీరు ఫీజు గురించి అస్సలు మొహమాట పడద్దు. మీరు వెంటనే మా కాబోయే మావగారు శరత్చంద్రని ఎలా అయినా కోమాలోండి బయటికి వచ్చేలా చేయాలి డాక్టర్ అని గగన్ అయితే ఇంకా అలా యుఎస్ నుండి ఒక డాక్టర్ని అయితే పిలిపిస్తారు. ఇంకా డాక్టర్తో కలిసి శరత్చంద్ర ఇంటికి బయలుదేరతాడు గగన్. అపూర్వ, గోరింటాకు వీళ్ళందరూ హాల్లో ఉంటే గగన్ డాక్టర్ని తీసుకొని ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. రేయ్, ఏంట్రా నీకు ఇల్లు ఎలా కనబడుతుంది? రోజు వస్తున్నావేంట్రా అని అడుగుతుంది అపూర్వ. చూడు మిస్ అపూర్వ, నేను రోజు వస్తున్నానంటే దానికి కారణం నువ్వే. అది నీకు తర్వాత తెలుస్తుందిలే. అయినా ఇది నీ ఇల్లులా మాట్లాడుతున్నావేంటి? ఇది నా కాబోయే మామగారి ఇల్లు. ఎన్నిసార్లైనా వస్తాను, ఎన్నిసార్లైనా వెళ్తాను. అడగడానికి నువ్వెవరు? పక్కకు తప్పుకో అని డాక్టర్ రండి అని చెప్పి డాక్టర్ని శరత్చంద్ర రూమ్లోకి తీసుకువెళ్తారు. ఏంట్రా, నా బావని చంపేయాలనుకుంటున్నావా? ఎవరిని తీసుకొచ్చావురా అని అడుగుతుంది అపూర్వ. మేడం, మైసెల్ఫ్ భరద్వాజ్. నేను ది బెస్ట్ న్యూరాలజిస్ట్లో ఒకరిని. సో గగన్ గారే నాకు ఆయన కండిషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి నేను ఆయన్ని ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని కంగారు పడకండి. మీ వారికి ఏమీ కాదు. సో ఒకసారి మీరందరూ బయటకు వెళ్తే నేను కండిషన్ ఎలా ఉందో, ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తే చెక్ చేస్తాను అని అంటారు డాక్టర్. ఒక్కసారిగా అపూర్వ స్టన్ అయిపోతుంది. మీరెందుకు చెక్ చేయడం? అయినా మీరేమీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మా బావకి ఇంకా మంచి ట్రీట్మెంటే మేము రోజు ఇప్పిస్తున్నాం. మీ వల్ల మాకేమీ అవసరం లేదు అని అపూర్వ తెగ భయపడిపోతూ ఉంటుంది. గగన్ అపూర్వ చెవి దగ్గరికి వచ్చి, ఏంటపూర్వ గడగడలాడిపోతున్నావు? మీ బావకి ట్రీట్మెంట్ జరిపించాలంటే విలవిల్లాడిపోతున్నావు? ఓ, దీని వెనకాల కుట్ర నువ్వే చేసావని తెలిసిపోతే అందరూ నిన్ను తిట్టుకుంటారనా అని అంటాడు గగన్. రేయ్ అని అంటుంది అపూర్వ. హేయ్, నువ్విప్పుడు ఏమీ చేయలేవు. నిజం నిప్పు లాంటిది అపూర్వ. అది బయటికి వస్తుంది, చూపిస్తా. బయటికి వస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తా అని గగన్ అయితే ఇంకా ఫైల్స్ అని ఎక్కడున్నాయో అడిగి ఇంకా భూమి అయితే ఆ ఫైల్స్ అని డాక్టర్కి ఇస్తుంది. డాక్టర్ ఆ ఫైల్స్ అని చెక్ చేసి ఇంకా మొత్తం అంతా సిటీ స్కాన్ అవన్నీ తెప్పించుకుంటారనమాట. ఎక్స్రే అవన్నీ తెప్పించుకొని చూసి ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోతారు. మిస్టర్ గగన్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
అసలు ఆయన కోమాలోకి వెళ్ళలేదు అని చెప్తారు డాక్టర్. ఒక్కసారిగా శరత్చంద్ర కోమాలోకి వెళ్ళలేదు అని తెలుసుకొని భూమి, కృష్ణప్రసాద్, చెర్రి, మీరా అందరూ షాక్లో ఉండిపోతారు. అపూర్వ మాత్రం వణికిపోతూ ఉంటుంది. ఇంకా అలా పాపం తనైతే ఇంకా చూస్తూ ఉంటుంది. భూమి, డాక్టర్ ఏమంటున్నారు డాక్టర్ మీరు అని అడుగుతుంది. అవును తను ఆయన కోమాలోకి వెళ్ళలేదు. కంటిన్యూస్గా 20 days నుండి ఆయన బాడీలోకి ఒక ఇంజెక్షన్ అనేది, ఒక డ్రగ్ అనేది ఇంజెక్ట్ చేస్తున్నారు. అది ఎఫెక్ట్ బ్రెయిన్కే డైరెక్ట్గా ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఆయన అన్కాన్షియస్నెస్కి వెళ్ళిపోయారు. సో అది ఇవ్వడం ఆపేస్తే హీ విల్ బి బ్యాక్ టు హిస్ నార్మల్ లైఫ్ లైక్ అన్ హ్యూమన్ బీయింగ్. సో నో ప్రాబ్లం, యాంటీడోస్ అనేది మేము ఇస్తాము. ఆయన ఒక 1 hourలో స్పృహలోకి వచ్చేస్తారు. బట్ ఈ కెమికల్ని ఎందుకు ఇంజెక్ట్ చేస్తున్నారనే విషయాన్ని మిస్టర్ గగన్, మీరు ఇతన్ని అంతకు ముందు కన్సల్ట్ చేసిన డాక్టర్ని అడగాలి అని చెప్తారు. ఇంకా డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా అక్కడి నుండి పంపించేస్తారు. గగన్ కోపంగా అపూర్వ వైపు భూమి, గగన్ చూస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ అపూర్వతో, చూసారా అపూర్వ గారు, నేను చెప్పినట్టు జరుగుతుంది కదా, మీ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది, తప్పించుకోవడానికి ప్రయత్నించండి అని కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా టెన్షన్తో ఇప్పుడు బావకి ఆ డాక్టర్తో చెప్పి నేనే కోమాలో ఉండేలా చేశానని మీరా ఎవరికి తెలిసినా నాకు ప్రమాదమే, ఇప్పుడు ఏం చేయాలి అని వణికిపోతూ ఉంటుంది అపూర్వ. కరెక్ట్గా అప్పుడే వదినా అని గట్టిగా అరుస్తుంది మీరా. అందరూ హాల్లోకి వస్తారు. మీరా, ఏమైంది మీరా అని అడుగుతారు కేపీ. ఏవండి ఒకసారి టీవీలో చూడండి అని అంటుంది. ఇంకా టీవీలో చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే శరత్చంద్ర గెస్ట్ హౌస్లో ఏదైతే 13 minutes సీసీటీవీ ఫుటేజ్ అనేది మిస్ అవుతుందో అది అందులో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా పెన్ డ్రైవ్లో ఉన్న విషయమే, అంటే అపూర్వ శరత్చంద్ర గొడవ పడింది, అపూర్వ శరత్చంద్రని తోసేస్తే శరత్చంద్ర పడిపోయిన వీడియో, ఇటువైపు పనివాడికి అపూర్వ డబ్బులు ఇచ్చిన వీడియో, ఈ విషయం బయటికి రాకూడదు, పోలీసులకి ఫోన్ చేయి, ఆ భూమి వచ్చిన వెంటనే ఫోన్ చేయి, అప్పుడు భూమిని తీసుకువెళ్తారు అని పనివాడికి అపూర్వ డబ్బులు ఇచ్చిన వీడియో, ఇవన్నీ మీడియా వాళ్ళందరూ లీక్ చేసి మొత్తం టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా అపూర్వ కుప్ప కూలిపోతుంది. గగన్ అపూర్వ దగ్గరికి వస్తారు. ఏంటి అపూర్వ, ప్లాన్లు నువ్వు మాత్రమే వేయగలవు అనుకుంటున్నావా? ఎవరు ఎలాంటి వారో మాకు బాగా తెలుసు అపూర్వ. నయని గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్తూ ఈ ఇంపార్టెంట్ పెన్ డ్రైవ్ని నాకిచ్చి వెళ్ళారు. నేను డైరెక్ట్గా వచ్చే కొత్త ఆఫీసర్కి ఇవ్వాలనే బయలుదేరాను. కానీ వాడు నీ కింద పనిచేసేవాడని, నువ్వు ఎలా చెప్తే అలా వినే తోలు బొమ్మ లాంటి వాడని అర్థమైపోయింది. అందుకే మీడియా మిత్రులను కలిసి ఈ పెన్ డ్రైవ్ని నేనే లీక్ చేశా. ఇప్పుడు నీ పని అయిపోయిందా పూర్వ, నువ్వు జైలుకు వెళ్ళడం తప్ప ఇంకేమీ చేయలేవు, బాయ్ అని అంటాడు గగన్. గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకలా పోలీసులు వచ్చి అపూర్వను అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. గగన్, భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.